హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఇవాల్టి అంశం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్కి సంబంధించిన లింక్ కూడా ఉంటుంది. సో వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో టాపిక్లోకి వెళ్లే ముందు రియల్ ఎస్టేట్కి సంబంధించి నేను చాలా టిప్స్ చెప్తున్నాను. ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా వెంట వస్తున్న వారు కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. అఫ్ కోర్స్ దేర్ డెసిజన్, దేర్ మనీ, నో ప్రాబ్లం. కానీ నాతో చాలా కూలంకషంగా అన్ని వివరాలు అడుగుతున్న వారు వెళ్ళి రాంగ్ స్టెప్ వేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్. అఫ్ కోర్స్ అగైన్ మీ మనీ తీసుకెళ్ళి మీరు ఏట్లో పోస్తారా లేకపోతే మంచి ప్లేస్లో పెట్టుకుంటారా, దట్ ఈస్ అప్ టు యూ. కానీ ఎవరైనా ఏదైనా చెప్పే ముందు ప్రూఫ్ అడగండి బాస్. నేను ఫ్యూచర్ సిటీ పేరుతో నేను సేల్ చేస్తున్నాను. నేను సేల్ చేస్తున్నవి ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా దగ్గరలో 2 వెంచర్లు ఉన్నాయి. అఫ్కోర్స్ ఇంకొక వెంచర్లో కూడా చెప్తున్నాను నేను. కానీ ఫ్యూచర్ సిటీకి సంబంధం లేని ఏరియాలో ఇక్కడికంటే అక్కడ ఒక 1000 రూపాయలు 2000 తక్కువ వస్తుందని చెప్పి కక్కుర్తిపడి కొనుక్కుంటున్నారు. దాని పర్యవసనాలు అనుభవిస్తారు షూర్గా. పర్టికులర్గా చెప్తున్నాను నేను, యాచారం, నందివనపర్తి, సింగారం, మీర్ఖాన్పేట ఈ మధ్య అసలు ఫ్యూచర్ సిటీకి సంబంధం లేదు. మీర్ఖాన్పేట నుంచి సౌత్ వైపు ఉంది తప్ప మీర్ఖాన్పేట నుంచి యాచారం వైపు ఫ్యూచర్ సిటీ ఇప్పటికిప్పుడు లేదు. ఫర్గెట్ అబౌట్ దట్. అక్కడ ఇంకొక 8,000 ఎకరాలు ఆ రూట్లో తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కానీ ఎప్పుడు ఈ 14,000 ఎకరాలను సంస్థలకు కేటాయించి ఆ సంస్థలు వాటి కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాత, ఈలోగా ఇప్పుడు నేను చెప్పిన ఊర్లు ఉన్నాయి కదా, యాచారం, నందివనపర్తి, సింగారం అండ్ మీర్ఖాన్పేట, వీటికి సంబంధించి ఫ్యూచర్ సిటీకి సంబంధం లేదు. సరే, ఈ 4th సిటీతోనూ ఈ ఫ్యూచర్ సిటీతోనూ సంబంధం లేదు మేము కొనుక్కుంటాం అంటే ఓకే, నో ప్రాబ్లం, కొనుక్కోండి. కానీ ఫ్యూచర్ సిటీ అని నమ్మి భ్రమపడి మాత్రం కొనుక్కోవద్దు. అది మీ ఇష్టం. ఇది నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను ఎందుకంటే కొంతమంది అంతా విన్న తర్వాత వాళ్ళ డెసిషనే కరెక్ట్ అనుకుంటారు. ఒక పెద్ద ఆయన అయితే ఆయనకు నమస్కారం పెట్టాలి. 80 నుంచి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్టిల్ కన్ఫ్యూజ్. సరే ఓకే, అది దట్స్ అప్ టు దేర్ డెసిషన్. ఎందుకంటే వాళ్ళ మనీ, మళ్ళీ అగైన్ చెప్తున్నాను, అది ఏట్లో పోసుకుంటారా లేకపోతే మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం. కానీ జస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. ఫ్యూచర్ సిటీ అనగానే గుడ్డిగా నమ్మొద్దు. దానికి సంబంధించి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేతిలో ఉన్న 13,973 ఎకరాలు ఎక్కడున్నాయి, వాటికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఏమిటి, మాస్టర్ ప్లాన్లో ఏ రోడ్లు ప్రస్తుతం ఉన్న రోడ్డుకు కనెక్ట్ అవుతున్నాయి, మీర్ఖాన్పేట, కుర్మిద్ద, తాటిపర్తి, నానక్ నగర్ అండ్ మేడిపల్లి, నక్కడత మేడిపల్లి, వీటిలో ఈ ఫ్యూచర్ సిటీలో భాగంగా ఏర్పాటవుతున్న ఏరియాలో కొత్తగా వస్తున్న రోడ్లను ఈ 5 విలేజ్లకు ఎక్కడెక్కడ కనెక్ట్ చేస్తున్నారు. ఆ కనెక్టింగ్ పాయింట్స్కి దగ్గరలో ఉన్నవి మీకు యూస్ఫుల్. ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో కొంత రెసిడెన్షియల్ జోన్ ఉంది, కానీ అది గవర్నమెంట్ వేలం వేసి బడా సంస్థలకు పోతాయి. కాబట్టి రెసిడెన్షియల్ ఏంటి, రీజనబుల్ రెసిడెన్షియల్ ఉండేది ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్నవి. 1-2 కిలోమీటర్స్తే ఎక్కువ. ఇప్పుడు ఓకే, 3-4 కిలోమీటర్స్ దూరం అంటే మళ్ళీ అగైన్ ట్రబుల్, ఇట్ టేక్స్ టైం. పర్టికులర్గా నేను ఈ 4 ఊర్లు ఎందుకు వద్దని చెప్తున్నానంటే, అటువైపు అసలు కందుకూరు నుంచి యాచారం రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు చూసిన సగం గుండెలు జారిపోతాయి అవి చూస్తే, ఫస్ట్ టైం ఆ రోడ్డు చూస్తే. ఆ ఏరియాలో కూడా నార్మల్గా ఫ్యూచర్ సిటీ పేరు మీద సేల్ చేస్తున్నారు. అది నథింగ్ బట్ చీటింగ్. మీరు ఆ చీటింగ్కి గురవుతున్నారు, విచ్ ఈస్ నాట్ గుడ్. మీకోసం చెప్తున్న మాట ఇది. నాకు అవసరం లేదు నిజంగా. మీ డబ్బులు మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ దయచేసి ప్రూఫ్ అడగండి. ఎంత దూరం ఏంటి ప్రూఫ్ అడగండి. నేను మాస్టర్ ప్లాన్ చూపిస్తుంటాను ప్రతి ఒక్కరికి, ఆ మాస్టర్ ప్లాన్ ప్రూఫ్ అడగండి. ఓకే, అదర్వైజ్ డోంట్ గో ఫర్ దట్. ఓకే, రైట్. ఇక ఇవాల్టి టాపిక్ విషయానికి వస్తే, ప్రధానంగా గేటెడ్ కమ్యూనిటీలు అంటే చాలా మందికి మోజు ఉంటుంది. 10 రూపాయలు ఎక్కువైనా, 10 రూపాయలు కాదు 50 రూపాయలు ఎక్కువైనా పర్లేదు. అంటే గేటెడ్ కమ్యూనిటీ బయట మీకు 10,000 గజం ఉందనుకో, గేటెడ్ కమ్యూనిటీ అయితే 20,000 అయినా పర్లేదు అనుకుంటారు కొంతమంది. డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు అనుకుంటారు గేటెడ్ కమ్యూనిటీ సూపర్ అనుకుంటారు. రైట్, విచ్ ఈస్ గుడ్. సెక్యూరిటీ పరంగా గేటెడ్ కమ్యూనిటీ చాలా బాగుంటుంది, సేమ్ టైం ఫెసిలిటీస్ కూడా బాగానే ఉంటాయి. కానీ ఈ మధ్య గేటెడ్ కమ్యూనిటీల్లో ఎక్కువ డబ్బున్న వాళ్ళు కొనడం వల్ల అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ అవుతున్నాయి, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ. ఓకే, దాన్ని కరెక్ట్ చేయడానికి వీళ్ళు వాళ్ళు కాదు, ఏకంగా హైకోర్టు రంగంలోకి దిగింది ఇప్పుడు.
సో గేటెడ్ కమ్యూనిటీ మీద ఎవరైతే మోజు పెట్టుకున్నారో పెంచుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు కొద్దిగా రీకన్సిడర్ చేసుకుంటూ ఉండాలి. కోర్స్ మంచిదే గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కోవడం అనేది, సెక్యూరిటీ ఉంటుంది, మనం సెక్యూరిటీ పెట్టుకుంటాం, ఆ సెక్యూరిటీ దాటి ఎవరు రారు. అవసరమైతే కొన్ని ఉన్నాయి, కొంపల్లి దగ్గర పామ్ మెడోస్ అని ఉంటుంది. నేను 6 టీవీలో పనిచేసినప్పుడు దాని చైర్మన్ సురేష్ రెడ్డి గారు అక్కడే ఉండేవారు. ఆయన కలవడానికి వెళ్ళేవాళ్ళం. వెళితే ఎంట్రన్స్లోనే మనం మొత్తం స్కాన్ చేస్తారు వాళ్ళు స్కాన్ చేసి పంపిస్తారు, విచ్ ఈస్ గుడ్ సెక్యూరిటీ పరంగా. ఎందుకంటే హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు, బాగుంటుంది, నిజానికి గ్రేట్. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ హై ప్రొఫైల్ దే ఆర్ డూయింగ్ సమ్ అన్సోషల్ థింగ్స్. పేకాడ్ ఆడడం, ప్రాస్టిట్యూషన్, ఇలాంటివి జరుగుతున్నాయి. దానివల్ల హైకోర్టు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయింది. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫ్యూ థింగ్స్. ఎట్లా ఉంటుందంటే, ఎంత ఘాట్ కామెంట్ అంటే, మెరుగైన సౌకర్యాలతో గౌరవప్రదమైన ప్రశాంత జీవనం గడపవచ్చని ఎక్కువ మంది గేటెడ్ కమ్యూనిటీని కోరుకుంటారు, విచ్ ఇస్ గుడ్. కానీ అక్కడ చట్టం నిబంధనల కింద నడుస్తున్నాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి లేదు. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా టిప్ వచ్చింది పోలీసులకు, లోపల ఏదో పేకాడ్ జరుగుతుంది, లేకపోతే ఇంకేదన్నా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, వ్యభిచారం లాంటివి జరుగుతున్నప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళు వెళ్తారు. వెళ్ళేప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ గేట్ దగ్గర ఆపుతారు. గేట్ దగ్గర ఆపి ఇన్ఫర్మేషన్ అంతా జరుగుతుంది. అంతా జరిగిన తర్వాత, అంటే పోలీసులను ఆపేంత వ్యవస్థ అక్కడ ఉంది. వాళ్ళు ఇవి పర్మిషన్స్ ని తీసుకొని గేట్లు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు సెట్ అయిపోతాయి. చిన్న ప్రూఫ్ కూడా దొరకదు, నాట్ ఎ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. నో, ఏం చేస్తారు వీళ్ళు, మళ్ళీ చేతులు కట్టుకొని రిటర్న్ వస్తారు. ఇలాంటివి రిపీటెడ్గా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికి ఒక నియంత్రణ అవసరం. ప్రత్యేకమైన గైడ్ లైన్స్ రూపొందించమని ఏకంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ న్యూస్ నౌ. గేటెడ్ కమ్యూనిటీలో జీవనశైలి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ జరిగే అసాంఘిక చట్ట విరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు చర్చలు చేపట్టే అధికారం సిటీ పోలీస్ చట్టం కింద పోలీసులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి తగిన సలహాలు, మార్గదర్శకాలను రూపొందించి గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్ ఓనర్ల అసోసియేషన్లకు జారీ చేయాలని నిర్దేశించింది. దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్ చేసింది. కాబట్టి ఇది ఎందుకు మొదలైంది అంటే, కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు, పలానా మా కమ్యూనిటీలోనే మా ఏరియాలోనే ఒకటి జరుగుతుంది అని. పోలీసులకు సమాచారం వస్తుంది, నేను ఇందాక చెప్పినట్టు గేట్ దగ్గర ఆపేస్తాం. ఇది ప్రూవ్ ఎక్కడ అయిందంటే, ఎక్కడ ఇది హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్ విల్లాల్లో ఇది ప్రధానంగా జరిగింది. దీంట్లోని క్లబ్లో 15 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. 2 సార్లు తీసుకున్నా కూడా నో ప్రూఫ్. ఎందుకు అంటే వాళ్ళు సెట్ అయిపోయారు పోయేసరికి. కమ్యూనిటీ ఫ్లాట్స్లో పబ్లిక్ న్యూసెన్స్, గేమింగ్, అనధికారికంగా మద్యం తాగడం వంటి నేరపూరిత సమస్యలుంటే అవి తెలంగాణ సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం, సహకార సంఘాల చట్టం కింద పరిష్కారం కాలేయమని పేర్కొన్నారు. పార్కింగ్, పెంపుడు కుక్కలు, నిర్వహణ ఛార్జీలు చెల్లించకపోవడం, పార్టీల నిర్వహణ, డీజేలు పెట్టుకోవడం, క్లబ్ హౌస్ దుర్వినియోగం వంటి అంశాల్లో పొరుగువారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పలువురు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కానీ నో యాక్షన్. 376 విల్లాలు ఉన్నాయంట ఫార్చ్యూన్ దాంట్లో. రోజువారీ కార్యకలాపాల ఎడ సాధ్యమవుతుంది 376 ఇళ్లలో ఏ రోజు ఏం జరుగుతుంది అనేది. వాళ్ళ కమిటీ ఉండొచ్చు, గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ ఓనర్ల అసోసియేషన్ ఉండొచ్చు, కానీ ఆ కమిటీకి ఎడ సాధ్యమవుతుంది. వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళకు ఉంటాయి కదా, రోజు ఏ ఇంట్లో ఏమవుతుంది, ఏ విల్లాలో ఏమవుతుందని చూడలేరు కదా, అది సాధ్యం కూడా కాదు. సో దానికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే, హైకోర్టు ఏం చేసిందంటే, ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసుకోమని చెప్తుంది. కమిషనర్కు ఆదేశాలు ఇచ్చింది. 3 సభ్యులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఓనర్స్ అసోసియేషన్ ఆదేశించారు అక్కడ పర్టికులర్గా దానికి సంబంధించి. సో ఇట్లా ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అనేది ఒక డైరెక్షన్ ఇచ్చి దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ యాప్ కూడా క్రియేట్ చేసి ఆ యాప్కు నేరుగా ఎవరైనా కంప్లైంట్ చేసే రకంగా పెట్టుకున్నారు. వ్యవస్థ పెట్టమని చెప్పి హైకోర్టు సజెస్ట్ చేసింది పోలీసు విభాగానికి. మళ్ళీ ఆ యాప్కి ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉండాలి, ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్లయితే స్త్రీలపై జరుగుతున్న వాటికి సంబంధించి ఎవరైనా టిప్ ఇస్తే అవి సీక్రెట్గా ఉంటాయో, అలాంటివి దీంట్లో కూడా ఇన్వాల్వ్ చేయాలి. సో గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి చాలామంది మోజు, నిజంగా సెక్యూరిటీ పరంగా నేను కాదనను, కానీ ఆ గేటెడ్ కమ్యూనిటీ ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయడానికి ఓనర్స్ అసోసియేషన్ ఏమీ చేయలేదు. సరే, ఒక 10 ఇండ్లు ఉన్నాయి, ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. 20 విల్లాలు ఉన్నాయి, అర్థం చేసుకోవచ్చు. కానీ వందలు ఉంటే విల్లాలు ఓనర్స్ అసోసియేషన్లో ఉండే 10-15 మంది ఏం చేస్తారు? పోనీ వాళ్ళది నిఘా పనే కాదు కదా, వాళ్ళ వ్యక్తిగత పనులు ఉంటాయి కదా.
రిలీఫ్ దొరికినప్పుడు. ఏ విల్లాలో ఎలాంటి కార్యక్రమం జరుగుతుందేంటి? ఓవరాల్గా ఒక్క ఇంట్లో జరిగినా కూడా 100 విల్లాలు ఉన్నా, ఒక్క ఇంట్లో అన్సోషల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా ఎంటైర్ కమ్యూనిటీకి దెబ్బ కొడుతుంది. సో ఎవరైనా గేటెడ్ కమ్యూనిటీ మీద మోజు పెంచుకుంటున్న వాళ్ళు ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. ఇలాంటి వాటికి చెక్ పెట్టే విధంగా ఎలాంటి వ్యవస్థ ఏర్పాటు కాబోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను శ్రీశైలం రూట్లో బాగా తిరుగుతున్నా ఈ మధ్య. అక్కడికి వెళ్తే ఆ బీటీఆర్ మ్యాక్ కానీ, గ్రీన్ రిచ్ కానీ, ముందుకు వెళ్తే సెరంగిటి కానీ, ఏమన్నా కాస్ట్లీయా, సూపర్, నిజంగా చాలా బాగుంటాయి. వీళ్ళకి ఉండేవాళ్ళు కూడా మంచి డిగ్నిఫైడ్ పర్సన్స్. కానీ ఏం చేస్తాం ఇప్పుడు, 100 వాటిలో ఒక్కడు అన్సోషల్ ఎలిమెంట్ ఉన్నా దెబ్బనే కదా, మొత్తం గేటెడ్ కమ్యూనిటీకి దెబ్బ కదా. కాబట్టి ఈ నియంత్రణ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎవరైనా గేటెడ్ కమ్యూనిటీ విషయంలో మోజు పెంచుకుంటున్న వాళ్ళు ఇది ఆలోచించండి దయచేసి. చాలా మందికి ఉంటాయి, ఇప్పుడు నాకు ఎంక్వైరీస్ వస్తుంటాయి కదా, చాలా మంది గేటెడ్ కమ్యూనిటీ కావాలంటారు. ఎందుకంటే వాళ్ళు దే ఫీల్ దట్ ఇస్ ఎ స్టేటస్ సింబల్. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను, పలానా గేటెడ్ కమ్యూనిటీ, ఎస్ ఇట్స్ ఎ స్టేటస్ సింబల్. నువ్వు బాగానే ఉంటావు బాస్, కానీ మొత్తం ఉన్న అందరూ బాగుండాలని కాదు కదా. ఏ ఒక్కడు బంగ్లాదేశ్ వాడు దిగినా ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ బాగా జరుగుతుంది కదా. సో ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇది నేను ఈ వీడియోలో చెప్దామనుకున్న మ్యాటర్. నా ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఇక ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఎవరైనా ఆలోచిస్తుంటే, శ్రీశైలం హైవేలో మంచి యూజ్ఫుల్ బడ్జెట్లో మంచి వెంచర్స్ ఉన్నాయి. అదే రకంగా సాగర్ హైవేలో ఉన్నాయి, అదే రకంగా విజయవాడ హైవేలో ఉన్నాయి, అదే రకంగా ముంబై హైవే అండ్ బెంగళూరు హైవే. ఈ ప్రధానమైన రూట్లలో విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, సేమ్ టైం డిటిసిపి హెచ్ఎండిఏ వెంచర్లు ఉన్నాయి, ముడా వెంచర్లు ఉన్నాయి, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అదే రకంగా నార్త్ సైడ్ వరంగల్ కావచ్చు, అదే రకంగా ఈస్ట్ సైడ్ వరంగల్ కావచ్చు, నార్త్ సైడ్ నార్త్ ఈస్ట్ కరీంనగర్ కావచ్చు, అదే రకంగా నార్త్ నాగ్పూర్ వైపు కావచ్చు. కూడా మంచి హెచ్ఎండిఏ వెంచర్లలో కూడా ప్లాట్లు ఉన్నాయి. ఎవరికి ఏ వైపు ఇంట్రెస్ట్ అయితే మీ బడ్జెట్ ప్రకారం నేను అడ్వైస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అన్ని నంబర్లు నావే, కాకపోతే డే టైంలో అవి అసిస్టెంట్స్ దగ్గర ఉంటాయి, తర్వాత ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ నా దగ్గర ఉంటాయి అన్ని నంబర్లు. సో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా కాల్ చేసినప్పుడు దయచేసి నేను గనక ఒకవేళ రెస్పాండ్ కాకపోతే, ఐ మే బీ ఆన్ డ్రైవింగ్, ఐ మే బీ విత్ ఎ కస్టమర్స్ ఆన్ సైట్ విజిట్, ఐ మే బీ ఇన్ ఎ మీటింగ్. కాబట్టి ఒకవేళ ఆ టైంలో నేను లిఫ్ట్ చేయకపోతే దయచేసి వాట్సాప్లో అన్ని నంబర్లకు వాట్సాప్ ఉంది, కాబట్టి వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ పెట్టండి, మీ రిక్వైర్మెంట్ చెప్పండి. నేను ఖచ్చితంగా ఆ రోజు నైట్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ డెఫినెట్గా రియాక్ట్ అవుతాను. సో నన్ను కాంటాక్ట్ చేయడానికి ఎవరు హెసిటేట్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.